2 పెళ్లిళ్లను చెడగొట్టి తానే పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ జీవితంతో చెలగాటమాడిన గ్రామ సర్పంచ్ దస్తగిరి. ఇక వివరాల్లోకి వెళ్తే సర్పంచ్ కాకముందు ప్రేమించాడు. సర్పంచ్ అయినాక పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. తీరా సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి. సర్పంచ్గా గెలిచాడు. సర్పంచ్గా గెలిచి కొన్ని నెలలు గడుస్తున్నా పెళ్లి అనే పదం దాటవేస్తూ మోసం చేస్తూ వస్తున్నాడు. పెళ్లి చేసుకోమని నేరుగా కోరగా పెళ్లి చేసుకోను పో అంటూ చీకొడుతున్నాడు. మా పరిస్థితి ఏమిటి? నాకు న్యాయం చేయండి. బాధితురాలు సీమ నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం జల్లపల్లి ఫారం గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ దస్తగిరి తమకు సుమారు 9 సంవత్సరాలుగా ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. సర్పంచ్ అయ్యాక కూడా నయవంచన చేసి తనకు తీరని అన్యాయం చేశాడు. ప్రస్తుతం మాకు అన్యాయం చేయడంతో నేను మహిళా మండలి వారికి అదేవిధంగా బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చానని బాధితురాలు సీమ తెలిపింది. ओके, मैं तुम्हारा जो मानना है, तुम अधिकार पक्ष है प्रतिपक्ष है, वो अब तुम बोलने के बाजू रखे तो औरत को अन्याय बोल रहे तुम 8 साल से तुम सहजीवन करके आज लोग को बोले तो कैसा बोल के उन्हें बोल रहे और ट्यूब निकाल दिए कहते तुम आओ डॉक्टर साहब, वो बात के ऊपर तुम्हारा मन बोलना क्या है? बोल रहे उनका ना सर्टिफिकेट है और तुम्हारे वॉइस रिकॉर्ड है साहब। फिर अपोजिशन करे तो तुम महिला मंडल को 2 दिन से क्यों नहीं आए? तुम नहीं आए कहते, फिर आज उन्होंने टाउन पुलिस को आके तुम्हारे पर दरखास्त भी दिए कहते। आपका गलती नहीं है क्या साहब? बोल दो तुम उनसे तुम नहीं करे, 8 साल से तुम सहजीवन नहीं करे। 1 मिनट साहब, 1 मिनट तुम वैसी लाइन में रहो, कट नको करो प्लीज़। बात करो माँ, बात करो। हेलो अस्सलाम वालेकुम। कट कर दिया, मैं तो बात ही नहीं करता हूँ। ठीक है, పెళ్లి చేసుకుంటా అని వాదించాడని అందుకని ట్యూబ్ తీసాక డివోర్స్ అయ్యాక మారిపోయిండు. నేను మ్యారేజ్ చేసుకోను అనుకుంటూ మారిపోయాడు. లీగల్ అసిస్టెంట్ సెంటర్ ఈ పద్మ సింగ్ గారి దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆయనకు 3 డేస్ నుంచి మేడం పిలిస్తే నేను రాను, ఏం చేసుకోండి అని చెప్తున్నాడు. అందుకోసం నాతో న్యాయం జరగాలని నా యొక్క కోరిక.